జగన్నాథుని ఆత్మ గంగానదిలో మునిగిపోయిందని మీకు తెలుసా? కలపహాడ్ అనే ఒక ముస్లిం సైన్యాధిపతి హిందూ దేవాలయాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో తన సైన్యంతో కలిసి పూరి జగన్నాథ ఆలయంపై దాడి చేశాడు. కలపహాడ్ దాడి చేసినప్పుడు పూజారులు, భక్తులు 3 విగ్రహాలు సుభద్ర, బలరామ, జగన్నాథుని విగ్రహాలను రక్షించేందుకు ప్రయత్నించారు. దాడిలో ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాదు, అక్కడి జగన్నాథుని విగ్రహాన్ని కూడా పగలగొడతారు. కానీ ఆ విగ్రహంలో ఉన్న పవిత్రమైన బ్రహ్మ పదార్థం అంటే జగన్నాథుని జీవాత్మ, దాన్ని పూర్తిగా నాశనం చేయడం ఆయనకు సాధ్యపడదు. ఆ బ్రహ్మ పదార్థాన్ని కూడా ఎలా అయినా నాశనం చేయాలని దాన్ని తీసుకుని గంగానదిలో విసిరేస్తారు. అది నీటిలో మునిగిపోతుంది. దానితోనే జగన్నాథ స్వామి యొక్క శక్తి భూమికి దూరమవుతుందని అనిపిస్తుంది అందరికీ. కానీ కొద్ది రోజుల తర్వాత బిసర మహంతి అనే సాధారణ రైతు గంగానదిలో తేలియాడుతున్న ఒక చిన్న చెక్క ముక్కను చూస్తాడు. అది చూసిన క్షణమే అతనికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఆ చెక్క ముక్క సాధారణమైనది కాదు, అది జగన్నాథుని బ్రహ్మ పదార్థమే అని ఆయనలో ఒక నమ్మకం పుడుతుంది. ఎవరికీ చెప్పకుండా దానిని ఒక చిన్న డ్రమ్ములో దాచాడు. ప్రతిరోజు భక్తితో పూజించడం మొదలు పెడతాడు. పూజ అంటే పెద్ద పెద్ద ఆర్భాటాలు లేకుండా, వేదమంత్రాలు ఏమీ లేకుండా, కేవలం ఒక భక్తుడి హృదయాన్ని నింపిన భగవద్భక్తి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జగన్నాథుడు పురీ రాజైన రామచంద్ర దేవుడి కలలో ప్రత్యక్షమయ్యి ఇలా చెప్తాడు: నా బ్రహ్మ పదార్థం బిసర మహంతి వద్ద ఉంది, వెళ్ళి తీసుకోండి, మళ్ళీ నా ప్రతిష్టని జరిపించండి అని చెప్తాడు. దానికి ఆ రాజు సైనికులను పంపిస్తాడు బిసర మహంతి వద్దకు. సైనికులు బిసర మహంతి వద్దకు చేరుకొని బ్రహ్మ పదార్థాన్ని అడుగుతారు. బిసర మహంతి నమ్మకంతో ఆ చెక్క డ్రమ్ముని తీసి చూపిస్తాడు. అందులోని దైవశక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కళ్ళల్లో నుంచే అందరికీ ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ తర్వాత రాజు కొత్తగా చేసిన జగన్నాథ విగ్రహంలో అదే బ్రహ్మ పదార్థాన్ని ఉంచి నవకళేబర అనే ప్రత్యేక సాంప్రదాయాన్ని, ఒక ప్రక్రియ ద్వారా మళ్ళీ దేవుని ప్రతిష్టను చేస్తాడు.